7 ఫైట్లు 6 ఫైట్లు మీరే కంపోజ్ చేశారు కదా. ఈ ఫైట్స్ కంపోజ్ చేసిన తాలూకు అనుభూతులు చెప్పమంటే ఏం చెప్తారు? అంటే అనుభూతి అంటే బట్టి అంటే ఒక మళ్ళీ మేము ఇంటర్వ్యూలో ఫైట్లో ఆ తీసుకులాన్ని బట్టి ఇలా పెట్టి కొన్ని పోజులు ఇస్తూ ఉంటాం. అది పోజులు ఇస్తున్నప్పుడు మనకు తెలియకుండానే ఒక శివతత్వంలో ఉండదు చూడు. నా క్యారెక్టర్ డమ్మి మనకు తెలియకుండా ఇంకో పరకాయ చేసేసిన ఒక ఫీల్ అప్పుడప్పుడు అనుభూతి చెందుతూ వచ్చేవాడు కొన్ని సమయాలు. ఆ తర్వాత మేము క్లైమాక్స్ చేస్తున్నప్పుడు వేరే ఫేసులు వేరే మన మీద భారతదేశం మీదకి వచ్చే కొన్ని ఒక యుద్ధానికి వచ్చేవాళ్ళు ముందు 100 గన్నులు తీసుకొస్తే బాలయ్య బాబు లేచి ఆ గన్నుల మీద నిల్చుంటాడు. మీరు టీజర్లో కూడా చూసి ఉంటారు. అలాంటి అనుభూతి అంటే ఆయన ఒక 50 గన్నులు అలా కాలటానికి వస్తున్నప్పుడు ఆ గన్నుల్లో నుంచి లేచి ఒక శక్తి పైకి లేచి వాళ్ళు ఆ గన్నుల మీద నుంచొని వాళ్ళ తొక్కితే లేస్తే గన్నులు మొత్తం లేస్తుంది. అలాంటి అనుభూతి ఆయన చూస్తుంటే దీనికి అంటే అది సన్నివేశంతో పాటు హైలైట్ అయ్యి దాంతోపాటు ఆడియన్స్ ట్రావెల్ అయినప్పుడు పండిద్ది. బట్ అది ఆ ట్రావెల్ కానప్పుడు అది కొంచెం ఎగ్జాగరేషన్ లాగా ఫీల్ అవుతారు కదా ఆడియన్స్. ఏంటంటే మనం అంతా కూడా ఆత్మవిశ్వాసంతో నమ్మకంతో ప్రతిఫలించి నమ్మకమే భగవంతుడు అంటే ఎవరు కాదండి, మనస్ఫూర్తిగా నమ్మి చేయటమే. అందుకని మనస్ఫూర్తిగా చేసే కొన్ని కనెక్ట్ అవ్వచ్చు, కొన్ని డైరెక్షన్ అవ్వచ్చు. కాబట్టి విశ్వాసమే చిన్న అన్ని కరెక్ట్గా ఉంటాయని చెప్పి మనం ఏది చెప్పలేదు. ఏ మనిషి గ్యారెంటీ చెప్పలేడు. ఏం జరుగుతుంది, ఏం చదువుతాం, ఇక్కడ నుంచి మనం బయటికి వెళ్తాం అని మనం బయటికి వెళ్ళగానే మనం ఏ మనిషి ఎదురవుతాడు, ఏం మాట్లాడతావు చెప్పగలవా? అడుగుదాం. న్యాచురల్ ఎలాంటి మనిషి వస్తాడు చెప్పగలవా? ఆ సమయాన్ని దాన్ని సద్వినియోగం చేసుకుంటూ ముందుకెళ్తే మానవ జీవితం పరమార్థం. అందుకని ఆయన ఇచ్చిన సిచ్యువేషన్, ఆయన ఇచ్చిన కథకి మేము ఏం చేయాలో మా ఎఫర్ట్ పెట్టాం. మా ఎంత ఎఫర్ట్ పెట్టాలో మాలో మేము ఇంత ధ్యానం చేసి తపస్సు చేసి 3 గంటలు లెగిసి ధ్యానం చేసి తపస్సు చేసిన అన్ని ఈ సినిమాలో పెట్టడం జరిగింది. అది కనెక్ట్ అవుద్ది, కనెక్ట్ అవ్వకపోవచ్చు, కనెక్ట్ అవుద్దని నమ్మకంతో మేము చేసాం అనమాట. భగవంతుడు ఉన్నాడంటేనే నడుస్తుంది ప్రపంచం అంతా. ఉన్నారు అది మళ్ళీ వేరే చర్చకి వెళ్ళిపోతుంది, ఉన్నాడు లేడు అనేది. సరే, ఈ సినిమా అంటే మనం ఇప్పుడు టెక్నాలజీ డెవలప్ అయింది. ఈవెన్ ప్రతి క్రాఫ్ట్లో కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. మీ క్రాఫ్ట్లో కూడా దాన్ని మ్యాక్సిమం యూటిలైజ్ చేసుకుంటున్నారు. సో అంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉన్నా కూడా ఏదో ఒక సందర్భంలో జరగరాని సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. సో మీ సినిమాకి సంబంధించి అలాంటి మీ ఫైట్స్ కంపోజింగ్ టైంలో ఏమన్నా ఇన్సిడెంట్లు ఏమైనా జరిగినాయా ఏంటి అసలు? మాకు ఇన్సిడెంట్ అంటే అక్కడ జార్జియాలో మేము హెలికాప్టర్ తోటి ఒక చేస్తున్నప్పుడు ఒక షాట్లో లీసి వెళ్ళిపోతూ ఉండాలి. హెలికాప్టర్ బాగా ఇలా సీల్ వెళ్ళిపోవాలి, ఇలా వెళ్ళాలి. అక్కడ సడన్గా కరెంట్ తీగలు ఉన్నాయి. ఓకే, అతను హెలికాప్టర్ కెప్టెన్ చూసుకోవాలి దాన్ని. అలా అవుట్కి వెళ్ళిపోయి కరెంట్ తీగల దగ్గర పోయి కట్ చేశాడు. అతను ఎక్స్పర్ట్ అంట, అసలు పెద్ద సీనియర్ అని మనకు తెలియదు. అందరు అలా తగిలి కరెంట్ హెలికాప్టర్ వచ్చి దాని లోపల 4-3 ఉండాలన్నమాట. అలా తగిలి వెళ్ళిపోయి జనం ఒక మళ్ళీ షాక్ గురయ్యారు. అంటే ఆదావం నిజంగా శివుడే కాపాడన్న ఫీల్ అనిపించింది అందరికి. అందరూ చిన్న 1 సెకండ్ అలా షూటింగ్ ఆఫీస్ కూర్చోం. ఆ సంఘటన బట్టి అందరినీ భలే. ఎందుకంటే ఇది కొంచెం హెవీగా వెళ్ళాం అనమాట. యాక్షన్ హెలికాప్టర్స్, గన్స్, 100-400-500 జనం, క్లైమాక్స్ ఎక్కడ వేరే కంట్రీస్లో చేసి వచ్చాం అనమాట. ఓకే, చేసాం, హెవీ చేసాం.